ఇవి వంగండి, నార్మల్ గుత్తి వంకాయలు అనమాట. వంగలో వచ్చేసి నా దగ్గర 4-5 వెరైటీలు ఉన్నాయండి. వచ్చేసి ఇవి మా ఇంట్లో కొంచెం అందరూ ఇష్టంగా తింటారని ఇవే ఎక్కువ ప్లాంట్స్ పెట్టానండి. ఇలాగే మాకు ఈ వంగ మొక్కకి, ఈ ఒక్క వంగ మొక్కకి మాకు ఇంచుమించుగా ఒక 1/2 కిలో దాకా వస్తాయండి హార్వెస్ట్ చేసినప్పుడల్లా. ఇది వీటికి ఎక్కువ అప్పుడప్పుడు కొంచెం అఫిడ్స్ ఒకటినండి, కొంచెం మిల్లీ బగ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. వాటికైతే నేను గోమూత్రం అప్పుడు కొంచెం 1 లీటర్కి ఒక 5 ml చొప్పున స్ప్రే చేస్తుంటానండి 15 డేస్కి ఒకసారి. దానికైతే బాగా కంట్రోల్ అవుతున్నాయి. నీమ్ ఆయిల్ కూడా అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటానంటే వచ్చిన పెస్ట్ లేకపోయినా కూడా చేస్తుంటాను అనమాట. అవునండి, చాలా మంచి ఈల్డ్ వస్తుందండి. ఇక్కడ కూడా చూడండి, ప్రతి ప్లాంట్కి ఇలాగే ఉంటాయండి మాకు. ఏ ప్లాంట్ చూసినా ఒక 1/2 కిలో తక్కువ ఉండవండి. ప్రతిసారి అలాగే హార్వెస్ట్ చేస్తుంటాను. ఇది మామూలు గ్రీన్ చార్లవాంగ్ అండి, నార్మల్ నాటు వెరైటీయే. మ్యాక్సిమం ఎక్కువ నాటు వెరైటీయే వేసానండి ఈసారి అయితే. ఇక ఇక్కడ చూసారా, ఇది కొంచెం చిన్నవే వస్తాయండి. ఇవి పెద్దది అదో సైజు అయితే ఇదే సైజులో ఉంటాయి. మనం పెరుగుతుందేమో అని ఉంచామంటే ముదిరిపోతుంటాయి అనమాట. ఇదో వెరైటీ అండి, గుత్తులే కాస్తుంది ఇదైతే. ఓకే. ఈ టబ్లో వచ్చేసి నేను బ్లాక్ పసుపు పెట్టానండి. ఇది బ్లాక్ పసుపు, ఇటు వచ్చి లక్డాంగ్ పసుపు అండి. ఇది ఈ మొత్తం ఈ 4 టబ్బులు లక్డాంగ్ పసుపు అనమాట. దీనిలోనే మధ్య మధ్యలో ఇలాగ వంకాయ మొక్కలు పెట్టుకున్నాను. పచ్చడి వంకాయలకి పనికి వస్తుంది, పచ్చడి వంకాయ అంటారు కదండి, అవన్నమాట ఇవి.